In the morning, we saw that our focus should be on. I have to seek the Lord for the longing of Christ in my heart. మన ఉదయకాల సమయంలో మనము విని ఉన్నాం. మన హృదయ వాంఛ ఏమై ఉండాలి అని అంటే దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వరూపంలో మారాలి. ఆయనే కోరికగా మనం కలిగి ఉండాలి. And there are idols now which can come into our heart, take the place of Jesus. అదే సమయంలో విగ్రహాల గురించి మనం విన్నాం. ఏవైతే యేసుక్రీస్తు ప్రభు వారికి సంబంధించిన ఆ స్థానాన్ని ఆక్రమిస్తాయో వాటి గురించి మనం విన్నాం. There is no one idol. ఏదో ఒక్క విగ్రహం కాదు. There are many idols for a Christian. ఒక క్రైస్తవునికి ఎన్నో విగ్రహాలు ఉంటాయి. I know the days I also struggled. నాకు జ్ఞాపకం ఉంది. నేను కూడా ఈ విషయాల్లో నేను ఎంతో నాకు చాలా పోరాటం ఉండింది. But the Lord is so good. కానీ దేవుడు ఎంతో మంచివాడై ఉన్నాడు. So you may be facing a lot of idols in your life. బహుశా మీరు మీ జీవితంలో అనేకమైన విగ్రహాలతో పోరాడుతూ ఉండొచ్చు. It could be money. అది ధనమై ఉండొచ్చు. It could be a reputation. లేదా నలుగురిలో పలుకుబడి ఘనతను కోరుకుంటూ ఉండొచ్చు. Many idols. ఇటువంటి అనేక విగ్రహాలు. But if you seek the Lord will definitely help us to remove all the idols. మనం నిజంగా దేవుని వెతికినట్లయితే దేవుడు ఈ విగ్రహాలన్నింటినీ మన జీవితంలో నుంచి తీసివేసేదానికి సహాయం చేస్తాడు. Lord help me. ప్రభు నాకు సహాయం చేశాడు. So he can help anybody who seek him for deliverance. కనుక విడుదల కోరుకునే ఎవరికైనా ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. So that's a word, what of hope I want to share with you. ఇదే నిరీక్షణ వాక్యాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడ్డాను. We are gathered here now to break bread. ఇప్పుడు మనము రొట్టె విరవడానికి మనము కూడి ఉన్నాం. I was meditating on Luke chapter 24. నేను లూకా సువార్త 24వ అధ్యాయాన్ని నేను ధ్యానిస్తున్నాను. Here we read of an incident. Our Lord Jesus Christ, after rose up from the dead, he broke bread first time with two disciples. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా ఇద్దరితో ఆయన రొట్టె విరిచి ఉన్నాడు. ఆ సంఘటన మనం చూస్తాం. We read in chapter 24, Luke 24 verse 31. లూకా సువార్త 24:31. Verse 31. 31వ వచనం. When the Lord broke bread, ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా their eyes were opened. వారి కన్నులు తెరవబడి and they recognized him. ఆయనను గుర్తుపట్టిరి. That's a wonderful thing. As we break bread, if you could recognize the presence of Christ Jesus among us. అదెంతో అద్భుతమైన విషయం. మనం రొట్టె విరుచుచుండగా దేవుని యొక్క సన్నిధిని మనం గ్రహించగలిగితే అది ఎంతో ఆశీర్వాదకరం. I learned few things from this incident. ఈ యొక్క సంభవాన్ని నుంచి నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. One thing is, I have to recognize the presence of Christ when we break bread. ఒకటి ఏంటనంటే మనం రొట్టెను విరిచేటప్పుడు ఆయన యొక్క సన్నిధిని మనం గ్రహించే వారమై ఉండాలి. And before breaking bread with them, ఆయన వారితో రొట్టె విరిచే ముందు the Lord set the hearts of these disciples on fire. ఈ యొక్క శిష్యుల యొక్క హృదయాన్ని ఆయన మండించాడు. It's a wonderful thing. The Lord to set a person's heart on fire. అదెంతో అద్భుతమైన విషయం. దేవుడు ఒకరి హృదయాన్ని మండించడం. The first time after the Lord rose up, these two disciples were so blessed to break bread with him, and when they were breaking bread, their hearts were burning. అయితే తిరిగి లేచిన తరువాత ప్రభువు ఈ ఇద్దరు శిష్యులతో మొట్టమొదటిగా ఆయన రొట్టె విరిచేదానికి ముందు వాళ్ళ హృదయాలు ఎంతో మండుచున్నాయని మనం చూస్తాం. వాళ్ళ హృదయంలో మంటను వాళ్ళు చూశారు. I was wondering, why
the Lord, he already had 11 disciples who were wholehearted. Why the Lord choose these 2 disciples to first time break bread with them? అప్పటికే 11 మంది శిష్యులు ఉన్నారు. ఎందుకు దేవుడు వీరిద్దరిని ఆయన ఎన్నుకున్నాడు, వీరితో రొట్టె విరవాలని ఎందుకు కోరుకున్నాడు? With all other disciples, he will suddenly come and spend a few minutes, or I don't know how much time he spent with the disciples when we revealed himself to them, but immediately he will disappear. అయితే మిగతా 11 మంది శిష్యులకి ఆయన కనిపించినప్పుడు ఆయన ఎంతసేపు వారికి ఇలా కనిపించి ఎంతసేపు వారితో గడిపాడని మనకు తెలియదు, వెంటనే అదృశ్యమైపోయాడని మనం చూస్తాం. But with these disciples, they almost spent nearly 3 hours if they had walked from one that place to their home, Jerusalem to home, nearly 3 hours. కానీ ఈ ఇద్దరు శిష్యులతో రమారమి ఒక 3 గంటలు ఆయన వాళ్ళు యెరూషలేం నుండి తిరిగి వెళ్తున్నప్పుడు వాళ్ళతో గడిపినట్లుగా మనం చూస్తున్నాం. 3 hours of fellowship. యేసుక్రీస్తు ప్రభు వారితో 3 గంటలు వారు సహవాసం చేశారు. And the hearts were set on fire. Second thing, వాళ్ళ హృదయములు రెండోదిగా మండుచున్నాయి. and they had a privilege of breaking bread with the risen Lord. మరి తిరిగి లేచిన క్రీస్తుతో వాళ్ళు రొట్టె విరిచే ఒక అదృష్టాన్ని వాళ్ళు కలిగి Finally, they recognize it is Jesus. చివరిగా యేసుక్రీస్తు ప్రభు అని వారు గుర్తించగలిగారు. I was wondering why these 2 disciples were so blessed. నేను ఆలోచిస్తూ ఉండేవాడిని, ఎందుకు ఇద్దరు శిష్యులు ఎంత ఆశీర్వదించబడ్డారు. Why can't the Lord bless me also like that? ఎందుకని నేను కూడా ఈ విధంగా ఆశీర్వదింపబడలేదు? And what is the main reason the Lord, set their heart on fire and broke bread with them and opened their eyes to see the scripture and to recognize Him? ఎందుకని దేవుడు వాళ్ళ హృదయాలను మండించి వారితో సహవాసం చేసి వారికి తను కనుపరుచుకొని రొట్టె విరిచి ఆయన ఇదంతా చేశాడు? ఎందుకని? It was a decision the Lord made. We read that in verse 15. ఇది ప్రభు తీసుకున్న ఒక నిర్ణయం. దాని గురించి మనం 15వ వచనంలో చదువుతాం. 15. Jesus himself approached and began traveling with them. యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. And they were discussing. వారు సంభాషించుకుంటున్నారు. He was asking, what is it that you are discussing among yourselves? ఆయన అడుగుతున్నాడు వీరిని, మీరేం మాట్లాడుకుంటున్నారు, మీరేం చెప్పుకుంటున్నారు ఒకరితో ఒకళ్ళు? And it says, when Jesus asked that question, both of them stopped. It says in verse 17, they came to a stop. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రశ్న అడిగిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఆగిపోయారు. వారు దుఃఖ ముక్కలై నిలిచిరి, ఆగిపోయారు. And they were, sarcastically, probably you are the only one who do not know what is going on in Jerusalem. వాళ్ళు చాలా ఆశ్చర్యంగా, బహుశా యెరూషలేములో ఏం జరిగిందో తెలియనోడి నువ్వు ఒక్కడవే తెలియనోడిలా ఉన్నావు అనుకున్నారు. And they told him, they didn't know that it is Jesus, but they told him what all the things that happened, how Jesus was crucified. వారు గుర్తించలేదు యేసుక్రీస్తు ప్రభువారే అడుగుతున్నారని. వెంటనే వాళ్ళు వివరించసాగారు ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు హింసించబడి సిలువ వేయబడ్డారు, ఇవన్నీ చెప్తా వచ్చారు. And on the third day, when some of us, some of other disciples went to the tomb, he was not there. అయితే 3వ దినాన్న మేము సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ లేడు అని ఈ కార్యాలని చెప్తా ఉన్నారు. And the disciples came and told us they saw visions of angel. అయితే శిష్యులు వచ్చి చెప్తా ఉన్నారు, వాళ్ళు దేవదూతలను చూశారని వాళ్ళు చెప్తా ఉన్నారు. And some of us, they went to the tomb and saw he was not there. అయితే మాలో కొంతమంది సమాధి దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఆయన లేడు. He was not there. ఆయన అక్కడ లేడు. They were telling those things. ఈ విషయాలన్నీ యేసుక్రీస్తు వారికి వివరిస్తున్నారు. You know what Jesus said? యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారో తెలుసా? You foolish men, మీరు బుద్ధిహీనులు, you are so hard to believe. నమ్మడానికి మీరు మందమతులారా. What a strong rebuke. ఎంత కఠినమైన మాట చూడండి. He rebuked them very strongly after his resurrection. I don't think he ever rebuked anybody like this. ఈ విధంగా ఎవరినైనా ఆయన గద్దించాడు అనేది మనం చూడలేం వేరే చోట. These 2 men
they received a strong rebuke from the Lord. దేవుని దగ్గర నుంచి ఒక కఠినమైన మాటల్ని ఈ ఇద్దరు శిష్యులు పొందుకున్నారు. But you know what? గద్దింపును పొందుకున్నారు. మీకు తెలుసా, They were not offended at all. వాళ్ళు కొంత కూడా ఈ మాటలను బట్టి వాళ్ళు నొచ్చుకోలేదు. They were not offended at all. కొంచెం కూడా వాళ్ళు నొచ్చుకోలేదు. If somebody, one of the elders, ఒకవేళ ఎవరైనా ఒక సంఘ పెద్ద rebuke you, మిమ్మల్ని correct you for గద్దించినట్లయితే, something, మిమ్మల్ని సరి చేసినట్లయితే ఏదో ఒక కార్యాన్ని బట్టి how do we take it? మనం ఏ విధంగా స్వీకరిస్తాం? When somebody is junior to you, who is older, who is younger than you, rebuked you, మీకన్నా వయసులో చిన్నవాడు మిమ్మల్ని గద్దించినట్లయితే మీరు దాన్ని ఏ విధంగా స్వీకరిస్తారు? what is our reaction? మన యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుంది? When we are corrected by somebody, ఎవరైనా మనల్ని సరి చేసినప్పుడు, wise when you are corrected by your husband, భార్యలు మీ భర్త మిమ్మల్ని సరి చేసినప్పుడు, or husbands even when we are corrected by our wives, భర్తలు ఒకవేళ భార్యలు మిమ్మల్ని సరి చేసినప్పుడు what is our response? మీ యొక్క స్పందన, ప్రతిస్పందన ఏ విధంగా ఉంది? The human nature is, మానవ స్వభావం ఏమిటి అంటే, when somebody corrects us, ఎవరైనా మనల్ని సరి చేసినట్లయితే yeah, we will try to show as if we have received it, మనం ఈ విధంగా చూపిస్తాం, అవును మనం స్వీకరించాం. and immediately the response will be, when can I move away from this person? వెంటనే మన ప్రతిస్పందన ఎలా ఉంటుందంటే, ఎప్పుడు ఈ వ్యక్తి నుంచి మనం పారిపోదాం, when I can leave from this person, ఎప్పుడు ఈ వ్యక్తి నుంచి దూరంగా వెళ్ళిపోదాం. even in our home, ఇంట్లో కూడా when there is a correction between the partners, మరి భాగస్వాముల మధ్య ఏదైనా ఒక సరి చేయబడిన ఏదైనా ఒక immediately విషయంలో we tend to go to the other room. వెంటనే మనం ఇంకో గదిలోకి వెళ్ళిపోతాం. We don't want to be in the presence of the other person who is correcting us. మనల్ని సరిచేసే వ్యక్తి ముందు ఉండడానికి మనం ఇష్టపడం. But these two persons are not like that. కానీ ఈ ఇద్దరు శిష్యులు ఆ విధంగా లేరు. Next 3 hours, ఆ తర్వాత 3 గంటలు not only they went away, వాళ్ళు దూరంగా వెళ్ళడం కాదు కదా, they could have done that. వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు. They thought this is some person. వాళ్ళు అనుకున్నారు ఎవరో ఒక వ్యక్తి అయినా. They do not know that it was Jesus who is rebuking them. ఈ ఖండిస్తున్న వ్యక్తి, గద్దిస్తున్న వ్యక్తి యేసుక్రీస్తు అని వారికి తెలియదు. They were thinking it is somebody else rebuking us very strongly. ఎవరో మనల్ని చాలా కఠినంగా గద్దిస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. They didn't think, who are you that to rebuke us like this? వాళ్ళు ఇలా మాట్లాడలేదు. నువ్వు ఎవరు అనుకుంటున్నావు మమ్మల్ని గద్దించడానికి? Not only that, అదే కాదు కానీ these 2 persons with him for the next 3 hours. అంతేకాకుండా ఈ ముగ్గురు ఆయనతో 3 గంటలు, ఇద్దరు 3 గంటలు గడిపారు ఆయనతో. Brothers and sisters, నా సహోదరులారా, see the blessing of receiving correction in a right spirit. దయచేసి మీరు చూడండి, ఒక సరిచేయబడ్డం, ఒక కరెక్షన్ని సరైన ఒక హృదయంతో మనం స్వీకరిస్తే దానిలో ఆశీర్వాదం చూడండి. If they got offended and parted from Jesus, ఒకవేళ ఈ యొక్క గద్దింపుకు వారు నొచ్చుకొని వాళ్ళు కనుక వేరే వెళ్ళిపోయినట్లయితే, what all the things they would have missed. వాళ్ళు ఏవే కార్యాలు వారు మిస్ అయ్యేవాళ్ళు, కోల్పోయేవారు. Why our hearts are not burning for Christ? మన హృదయాలు దేవుని కొరకు ఎందుకు మండటం లేదు? Could it be because we are not willing to receive correction from others? ఒకవేళ ఇతరుల నుంచి మనం ఎటువంటి కరెక్షన్ కూడా ఎటువంటి దిద్దుబాటు కూడా తీసుకోవడానికి సిద్ధంగా లేమేమో. Do you have a thought, who is this person to correct me? మీకు ఈ విధమైన ఆలోచన ఉందా? ఈ వ్యక్తి ఎవరు నన్ను దిద్దుబాటు చేయడానికి, నన్ను సరి చేయడానికి? Who is my husband to correct me? నా భర్త ఎవరు నాకు చెప్పడానికి, నన్ను దిద్దుబాటు చేయడానికి? Who is my wife to correct me? నా భార్య ఎవరు నాకు చెప్పడానికి? Who is this elder who is younger than me to correct me? ఈ యొక్క సంఘ పెద్ద ఎవరు, నాకన్నా చిన్నవాడు నాకు చెప్పడానికి వీడెవరు? Brothers and sisters, if we have such thoughts, our heart will not be set on fire. ఒకవేళ ఇటువంటి ఆలోచనలు మనలో ఉన్నట్లయితే సహోదరులారా, మన హృదయము మండించబడదు. They humbly receive unknown person's rebuke. వాళ్ళు ఎంతో దీనత్వం కలిగి తెలియని ఒక వ్యక్తి గద్దింపును స్వీకరించారు. They were not at all offended. వాళ్ళు ఎంత మాత్రం నొచ్చుకోలేదు. What is the proof? దానికి ఆధారం ఏంటి?
If the elders correct you, ఒకవేళ సంఘ పెద్దలు కనుక మిమ్మల్ని సరి చేసినట్లయితే, ఏదైనా దిద్దుబాటు చేసినట్లయితే strongly like this, చాలా చాలా కఠినంగా ఈ విధంగా, or anybody who corrects, ఒకవేళ మనల్ని సరి చేసే వాళ్ళు ఎవరైనా కావచ్చు, will you happily ask that person, urge that person to come to your home? మీరు చాలా ఆశతో ఆ వ్యక్తిని మీ గృహానికి మీరు ఆహ్వానిస్తారా? It says in verse 29, 29వ వచనంలో రాయబడి ఉంది, he was about to go. He acted as if he was, he gave an impression that he was going further. ఆయన వారికి ఇటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగించాడు, ఏంటంటే ఇంకా ఆయన నేను ముందుకు వెళ్ళాల్సి ఉంది అన్నటువంటి అభిప్రాయాన్ని ఇద్దరు శిష్యులకి కలిగించాడు. Remember, they did not know Jesus, that it was Jesus. వాళ్ళకి ఇంకా ఈ వ్యక్తి యేసుక్రీస్తు అని తెలియకుండా ఉన్నారు. But in verse 29 we read, they strongly urged him, stay with us, stay with us. అయితే 29వ వచనంలో మనం చూస్తాం, వారు ఎంతో బలవంతం చేశారు, మాతో కూడా ఉండండి, మాతో కూడా ఉండండి, లోపలికి రండి అని. This fellow who we do not know anything, he rebuked us, let him go wherever he want. ఈ వ్యక్తి like that. వీడు ఎవరో తెలియదు కానీ మనల్ని ఎంతో కఠినంగా గద్దించాడు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోనిద్దాం, ఎందుకు వాడు అనుకోలేదు. Strongly urged him, please come and stay with us. Stay with us. It is getting late, so you don't go alone. Please come and stay with us. వృద్ధు గ్రుంకింది, మాతో కూడా ఉండు అని చెప్పి ఆయన ఎంతో బలవంతం చేసి మాతో కూడా ఉండు, లోపలికి రా అని ఆహ్వానించారు వారు. With such people, Jesus went on to break bread. అటువంటి వారితో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్ళి ఆ రొట్టెను విరిచే కార్యక్రమంలో పాల్గొన్నాడు ఆయన. The Lord said them, it is with such people who receive correction, I will break bread. అది ప్రభువు కూడా ఈరోజు కూడా అదే చెప్తున్నాడు, ఇటువంటి వ్యక్తులతో కలిసి నేను బలారాధనలో పాల్గొంటాను. And it is with these people he gave an understanding of the scriptures. ఇటువంటి వ్యక్తులకు లేఖనాలు అర్థమయ్యేలా చేశాడు ఆయన. It is with such people he wanted to have a fellowship. ఇటువంటి వారితో ఆయన సహవాసాన్ని కోరుకున్నాడు. Receiving the correction from others. ఇతరుల నుంచి దిద్దుబాటుని స్వీకరించడం. They had a wonderful fellowship. వాళ్ళెంతో అద్భుతమైన సహవాసం కలిగి ఉన్నారు. Without knowing that it was Jesus, they had a wonderful fellowship. యేసుక్రీస్తు తెలియకుండానే వాళ్ళకి అద్భుతమైన సహవాసం కలిగి ఉన్నారు. Can you imagine the delight they had when Jesus disappeared? మీకు తెలుసా వాళ్ళు ఎంత సంతోషించి ఉంటారు ఆ యేసుక్రీస్తు వారు కనుమరుగైపోయినప్పుడు. The delight they had when they recognized it is Jesus. ఆయన అదృశ్యం అయిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువే వాళ్ళతో కూడా ఉన్నదని వాళ్ళు గ్రహించినప్పుడు వాళ్ళు ఎంత సంతోషించి ఉంటారు. It is because they received correction, their eyes were open to recognize Jesus. వాళ్ళు దిద్దుబాటుని స్వీకరించినందున బట్టి వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి, యేసుక్రీస్తు అని వాళ్ళు గుర్తించగలిగారు. Now we are going to break bread. ఇప్పుడు మనం రొట్టెను విరవబోతున్నాం. Are you aware that Christ is here? మీరు యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్య ఉన్నారని మీరు గుర్తిస్తున్నారా? Do you have a heart like this to disciples? ఈ ఇద్దరు శిష్యులకు ఉన్నటువంటి హృదయం మీకుందా? Let us examine ourselves. మనల్ని మనం పరిశీలించుకుందాం. Let us examine ourselves. మనల్ని మనం పరిశీలించుకుందాం. Let us examine ourselves if we have anything against somebody who has corrected us earlier. ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి మనల్ని దిద్దుబాటు చేసినట్లయితే ఆ వ్యక్తి పైన మనకేమైనా ఉందా అనేదాన్ని మనం పరిశీలించి చూసుకుందాం. You have any grudge against anybody because that person corrected you? వాళ్ళపైన మీరేమైనా కోపము కక్ష కలిగి ఉన్నారా మిమ్మల్ని సరిచేసిన కారణాన్ని బట్టి? If you don't forgive, our hearts will never be on fire, brothers and sisters. మనము క్షమించకపోయిన ఎడల మన హృదయములు మండవు ప్రియులారా. Even if the greatest preacher today come and preach to you, your hearts will not be set on fire. ఒకవేళ ఈ రోజుల్లో ఒక గొప్ప ప్రవక్త వచ్చి మీ మధ్య పరిచయం చేసి మీతో దేవుని వాక్యం పంచుకున్నా మీ హృదయము మండించలేరు. Let us make sure that we do not have any grudge among ourselves or with anybody else. దయచేసి మనం పరిశీలించుకున్న ఎవరి పట్ల కూడా మనం ఎటువంటి కక్షలు, కోపములు, క్రోధములు మనం ఉంచుకోకూడదు. May the Lord help us. దేవుడే మనకు సహాయం చేయను గాక.